ఉన్నదా లేదు ఒకసారి కొనుక్కొని సరే లేకమ్మా చరణ్ ఇగో శోషణ ఉందా ఈరోజు హిందీ శోషణ మరి ఎప్పుడు వెళ్తావు ఎన్నింటికి టైము అదే మరి మరి లేచి బ్రష్ స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళాలా ఇంకా 5 నిమిషాలు అలా టైం అయిపోతుంది నా మాట నేను కావాలంటే శోషణకి వెళ్ళి వచ్చాక మధ్యాహ్నం భోజనం చేసి పడుకుందో లేకమ్మా నిద్ర రాదంటే అలా కుదరదు వెళ్ళు శోషణ మిస్ అవ్వకూడదు హిందీ శోషణ ఇదివరకు ఎందుకు లేపలేదు అనుకున్నావు సండే కదా ఎలాగా స్కూల్ లేదు కదా అనేసి నేను మెడిటేషన్కి వెళ్ళి వచ్చి అన్ని పనులు చేసుకొని ఇప్పుడు టైం చూస్తే 9:30 అయింది లేపుతాము రెడీ చేద్దాము పంపేద్దామనే ఉద్దేశం మీద లేపుతున్నాను చాలులే లేగు లేచి తప్పుడు సర్దు లేగు మరి తప్పుడు సర్దు ఎలా సర్దు తప్పుడు సర్ది అమ్మా లేదమ్మా తప్పుడు సర్దు అమ్మా 5 నిమిషాలు చాలులే 5 నిమిషాలు అంటే ఎక్కుతావు 10 నిమిషాలు బాగుండి అయిపోతుంది లేగు లేగు మరి తగ్గుతాయి మరి లేకమ్మా చాలు 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ అయితే నేను అందరూ 5 మినిట్స్ వరకు చూస్తా లేకపోతే కరపట్టుకున్నా 2000 years later. చరణ్ లేక ఇంకా 5 మినిట్స్ అయిపోయింది లేకు ఇగో కావాలన్నా అలా చేస్తున్నావు లేదు నిద్ర అయిపోయింది నేను పంటప్పుడు మాట్లాడేస్తాను ప్లీజ్ చాలు నాకు ఇంతగా వెళ్ళు లేకు డ్రెస్ వేసి మట్టి వెళ్ళు డ్రెస్ ఎల్లు వెళ్ళొచ్చు కదా మళ్ళీ అనుకుంటున్నాడే బ్రష్ అయ్యో వెళ్ళు బ్రష్ వేసుకో వెళ్ళు చిన్న ఎక్కువ పేస్ట్ పెట్టుకో తక్కువ పేస్ట్ పెట్టి ఆ పళ్ళు తోము నల్లగా ఉంటున్నాయి లేకపోతే పళ్ళు పుచ్చిపోయి ఏంటి నాది చూసి తీరా పళ్ళు బాగా చేసుకోలేదనుకో ముందు పళ్ళు పుచ్చిపోయి ఆ తర్వాత తినడానికి అందానికి చూడడానికి ఏటికి పనికి రాకుండా పోతాయి ఇలా స్టార్ట్ చెయ్యి ఇయ్యను తాము ఈయన మంది స్టార్ట్ ఇయ్యన అనాలి తర్వాత లోపల పళ్ళు తోము లోపల అనేసి పైన కింద తోము మళ్ళీ బట్టల మీద వేసుకోకూడదు బట్టల మీద వేసుకోకుండా నీట్గా 4 పక్కలు తోముకొని ఉయ్యు అలా 2 సార్లు చేస్తే బస్ బాగా కడుగు టంక్లో పాసి స్లోగా నోటి నిండా నీళ్ళు వేసుకొని పొక్కలించు నోటి నిండా నీళ్ళు వేసుకో పొక్కలించి ఉయ్యు అలా 2 సార్లు చేయి అది మొహం కడుగు బట్టలు ఇప్పేసి పక్కన పెట్టేసి చక్కగా స్నానం చేసి ఇబ్బుగా తువ్వలు బయట ఉన్న స్నానం చేసి ఆల్రెడీ నీకు బట్టలు తీసాను వచ్చి వేసుకో ఈలోపు నేను టీవీ చూస్తాను కూర్చొని ఓకేనా సారు లోపల కింద బట్టలు తీసాను అవి పెట్టాను వేసుకో నీట్గా తుడుచుకో అయిపోయిందా బట్టలు వేసుకోవడం టైం అయిపోతుంది శోషణకి ఒరే ఏటిది నీకేం చెప్పాను ఒక నిమిషం ఆగు ఈ బట్టలు వేసుకోమని నీకు చెప్పాను అవునా మరి ఇవన్నీ ఎందుకు తీసా ఎందుకు నచ్చదు అవును ఎక్కడ ఊరు వెళ్తావా క్యాంప్ వెళ్తావా శోషణకి అయ్యే బాగుంటాయి కంపల్సరీ చూడు ఎండ ఎలా మండిపోతుందే ఇప్పటికే చవటకాయలు దురదలు వచ్చేసి మండిపోతుంది వద్దా మన మాట ఇనుగో ఇవి వేసుకో బాగుంటాయి చక్కగా చూడు చక్కగా బని ఇనుగో ఇగో ఈ 2 బని 2 వేసుకో నా మాట నీకు పొద్దున్న నీకు నచ్చింది సేమే పర్సన్ చేయమని చేశానా లేదా మరి నా మాట వింటావా లేదా నీకు పొద్దున్న నీకు సేమే పర్సన్ చేయమని చేశానా కాబట్టి నేను చెప్పినట్టు ఈ బట్టలు ఇప్పుడు వేసుకో కానీ ఇంకొక ఈ బట్టలన్నీ ఏం చేయాలి తెలియదు చక్కగా మడత పెట్టి ఎక్కడ తీసో అక్కడ కబ్బోర్డ్లో పెట్టాలి చెప్పు సారీలు గట్టా చెప్పకూడదు ఎందుకంటే సారీ చెప్తే ఆ కష్టం నాకు ఎలా తెలుస్తుంది సారీ అందరూ నేను చెప్పేస్తాను
కానీ ఆ బాధ ఉతికి మడత పెట్టి ఎంత సంపడుతుందో తెలియదు. ఇప్పుడు నీకు ఇవన్నీ మడత పెట్టి ఆ కబోర్డ్లో పెట్టావు అనుకో, అప్పుడు నీకు తెలుస్తుంది అమ్మ ఎంత బాధపడుతుందా, ఎంత కష్టపడుతుందా అనేసి అన్ని మడతెట్టేసి ఈ బట్టలు రెడీ ఉండు. ఈ లోపు మళ్ళీ వస్తాను. 2000 years later. బట్టలు వేసుకున్నావా? చూపించు ఒకసారి పైకి లేదు. ఓకే చూడు ఎంత బాగున్నాయి. ఫుల్ ఫ్యాన్స్. రేపు వేసుకుందా కావాలంటే. ఇప్పుడు చూడు వెళ్ళిపో, ఇంకా టైం అయిపోతుందా? నీ తువ్వాలు ఆరే నీట్గా వెళ్ళు. తువ్వాలు ఆరేసి కరెంట్ పోయింది ఇప్పుడే. మరి పోలే ఎలా శోషణకి వెళ్ళిపోతావు కదా. కరెంట్ పోతే నీకెందుకు కరెంట్ గురించి. కావాలంటే అప్పుడు టీవీ చూసుకుంది. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా పౌడర్ రాసుకొని చదువుకొని అలాగైతే ఏదో ఉమ్మకు అది రాసుకొని చక్కగా వెళ్ళిపోయా. తియ్యి మరి అది ఏటో బద్దకం. పౌడర్ రాసుకేమా చిన్న పొట్టెట్టుకో. ఒరే అదేట్రా, అది హైటెక్స్ తిలకం కాదా ఒరే, నెయిల్ పాలిష్. అంతే మరి, చూసి కంగారు పడకూడదు. ఏం చేస్తున్నానా ఏది పెట్టుకుంటున్నానో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. చాలులే. వెరీ గుడ్. చూడండి బాగుందా? అటు పెట్టింది మీద బ్యాలెన్స్ ఏమున్నాయి కదా చేసుకో. కనిపించదు తిరిగి కూర్చో, బాగా మీద కూర్చో. ఓకే ఎన్ని గంటలకి? 5 నిమిషాల దాకా 10 అవుతుంది. 10:30కి వెళ్తావా? ఈ అరగంట రాసుకుంటావా? రాసుకైతే రాసుకొని టైం చూసుకొని వెళ్ళిపో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.